మల్లన్నంటే ఒక మెరుపు, మల్లన్నంటే మాస్, మల్లన్నంటే ట్రెండింగ్, మల్లన్నంటే ఒక ఉప్పెన అని అంటుంటారు మాజీ మంత్రి మల్లారెడ్డి అభిమానులు. మల్లారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సార్కు పరమ భక్తుడు. పదవి ఉన్నా లేకున్నా కేసీఆర్తోనే ఉంటాడు అని అంటుంటారు కార్ పార్టీ కార్యకర్తలు. కానీ ఇప్పుడు మల్లన్న కార్ దిగి షేయ్ పార్టీ వాళ్ళతోని సోపతి కడుతుండట. ఇది నేనంటున్న మాటలు కాదు, మొత్తం అదే పుకార్ నడుస్తున్నది. ఇప్పుడు కావాలంటే గీ వార్త చూడుర్రి. గాలి వీస్తే అటే అన్నట్టు ఇన్నొద్దులు పని చేసిన పార్టీలను ఇడిచిపెట్టి అధికార పార్టీలకెళ్ళ తొంగి చూస్తున్నారు ఇప్పుడు లీడర్లు. అట్టా సారెంబడే నేను, సార్ ఏదంటే అదే, సారి లేని నేను లేను, కాలు దిగే ముచ్చటే లేదు, కేసీఆర్ సారే నా దేవుడు అనుకుంటా ఇన్నొద్దులు పోయిన కాడల్లా పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు కాలు దిగి షెయి పార్టీ వాళ్ళతో సోపతి చేసేందుకు తయారైతుండట. సారు లేదు, కారు లేదు, షెయి పార్టీ వాళ్ళతో షెయిల షెయ్యేసి చక్కర్లు కొడతా అన్నట్టే అన్ని తయారు చేసుకుంటుండట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తోని మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కూడా అడిగిండట. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి సార్కు సలహాలు సూచనలు ఇచ్చేటి వేం నరేందర్ రెడ్డి సార్లు కూడా కలిసి మాట్లాడిండట. ఇక ముఖ్యమంత్రి సార్తోని కూర్చుంటే అంతా అయిపోయినట్టే అనుకుంటున్నారు పబ్లిక్. మల్లన్నొక్కడే కాదు, వాళ్ళ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సార్ కూడా సారెంబడేపోతుండట. మామల్లుళ్ళు ఇద్దరు పోయి షెయి పార్టీల షరీకైదులు అనేటి గుసగుసలు గుప్పు అంటున్నాయి ఇప్పుడు. ఇక ఇదిట్టుంటే కారు పార్టీ వాళ్ళందరినీ షెయి పార్టీల షరీక చేసుకునేందుకు ఉపాయాలు చేస్తున్నారు. అధికారం ఉన్నదని ఒక్కొక్కరికి గురి పెడుతున్నారు. అందుకనే కారు పార్టీలో గట్టిగున్న మాజీ మంత్రి మల్లారెడ్డిని, వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డిని వాళ్ళ పార్టీల షరీక చేసుకునేందుకు తిప్పల పెడుతున్నారు అనుకుంటున్నారట. కారు పార్టీ వాళ్ళు తిప్పల పెట్టి వాళ్ళకెళ్ళ గుంజుకునేందుకే ఉపాయాలు చేస్తున్నారు అనుకుంటా పొట్టు పొట్టు ఆడిపోసుకుంటున్నారట. ఇక ఇదిట్టుంటే ఇటు ఎంపీ ఓట్ల కంటే ముందుగానే మల్లన్న వాళ్ళ అల్లుడు మంది మార్బలా నెంబడేసుకొని బలాన్ని బలగాన్ని ఎంట పెట్టుకొని షెయి పార్టీల షరీక్ అయ్యేందుకు తయారైతున్నారనే ముచ్చట్లు కూడా మస్తు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ముచ్చటలకైనాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు మాజీ మంత్రి మల్లారెడ్డి సార్కు నడమ గట్టి కయ్యమే ఉండే. మరి మల్లన్నను రాణిస్తాడా, పార్టీలకు తీసుకుంటాడా, షెయి పార్టీల షరీక చేసుకుంటాడా, పాత కయ్యాన్ని ముందటేసి ఏమన్నా కిరికిరి చేస్తాడా అని పబ్లిక్ అనుకుంటుంటే, ఏహే ఆయనేంది నన్ను రానిచ్చేది, నేను ఏ పార్టీలకు పోను, సారే నా దేవుడు, నేను సారెంబడే ఉంటా, కారు పార్టీలనే ఉంటా అన్నట్టే మల్లారెడ్డి సార్ చక్కగా పోయి కేసీఆర్ సార్లు కలిసి వచ్చిండు. బయట అయ్యేటిదంతా పూకారే, నేను ఏ పార్టీలకు ఓట్లేదని చెప్పిండట. కారు దిగేది లేదు, సారు నిడిచేది లేదు అన్నట్టే చెప్పుకొస్తున్నాడు మల్లన్న. మరి చూడాలకి పుకార్లు ఇంకెంత దూరం పోతాయా అనేటిదిగా.